అధ్యాయము 29 ప్రభు బోధలను ముసల్మానులు కూడా స్వీకరించుచుండిరి. ఈర్ష్య వహించిన ముసల్మానొకడు ప్రభువు నంతమొందింప క్షుద్రప్రయోగము చేసి తానే వ్యాధిగ్రస్తుడై మరణింప నుండెను. అతని సోదరుడు ప్రభు వద్దకేగా ప్రాణభిక్ష నర్థింపగా నిజమును చెప్పిన పిదప ఆ క్షుద్ర మాంత్రికునికి స్వస్థత చేకూర్చి, నీవు క్షేమముగా నుండదలచినచో ఇతరుల క్షేమమునే ఎల్లప్పుడూ కోరుకొనుము అని బోధించి వెడలిపోయిరి. చావు తప్పిన ముసల్మాను ప్రభువును కొనియాడి ఈర్ష్యలేక యుండెను. కొలది దినముల పిదప జయమయ్యను భక్తురాలి ప్రోత్సాముచే హైదరాబాదు ఉద్యోగ యశ్వంతరావను నాతడు తన పెద్ద కుమార్తెను నృసింహతాత్యాకిచ్చి వివాహమును కళ్యాణి నరగముననే జరిపించెను. కళ్యాణినేలు నవాబు సమస్త వస్తువులను సమర్పించి స్వయముగా వివాహమును తిలకించెను. నగరమందలి ముసల్మానులు హిందువులు ఎల్లరూ ఆనందముగా పాల్గొనిరి. ప్రభువింటియందలి శుభకార్యము ప్రజలందరకు ఆనందకరమయ్యెను. పట్టణమంతయు వివాహ సందడితో నిండెను. హిందూ మహమ్మదీయ భక్తులను సమాన ప్రేమ ధర్ములతో రక్షింపుచు శ్రీమాణిక్య ప్రభువు మరెన్నియో లీలలు ప్రదర్శించిరి. కళ్యాణి నగరమునకు 12 మైళ్ల దూరముననున్న బాలకాపురము సమీపారణ్యమున నొక మారుతి దేవాలయము కలదు. క్రూరజంతువులు వచ్చునని పూజారుల దేవాలయమున పూజలు ప్రొద్దు గ్రుంకముందే ముగించుకొని పట్టణమునకు వెళ్ళుచుండిరి. ఒనాడుదయమున పూజారులు వచ్చుసరికి భయంకర రూపమును నుండు ఆ మారుతి విగ్రహవు తలపై నొకమూట యుండెను. దానిని విప్పి చూడగా నందుకొన్ని గుడ్డలను చెప్పుల జతము నుండెను. సమీపమున నిద్రించుచున్న యొక పురుషునిగాంచి ప్రశ్నించిరి. అతడు దొంగల భయముచే వానిని మారుతికి అప్పగించి నేను నిద్రించుచున్నానని చెప్పెను. పూజారులా గ్రహించి యాతనిని కర్రతో కుట్టగా నా దెబ్బలన్నీయు మారుతి విగ్రహమునకు తగిలినట్ల విగ్రహము వణకుచుండెను. అచట గుమిగుడిన వారందరా వ్యక్తి మాణిక్యప్రభువని గుర్తించి క్షమాపణ వేడిరి. అప్పటినుండి వేలాది ప్రజలు వారి దర్శనమునకే రాసాగరి. నిర్మింపబడి దుకాణములు తెరువబడి యా దేవాలయ ప్రాంతమున త్వరలో నొక పట్టణమే నిర్మింపబడెను. అప్పుడే హైదరాబాదు నుండి రాజారాయన్ యను సంపన్నులు ప్రభుని దర్శించి అనేక కానుకలిచ్చి సంతానభిక్ష వేడిరి. ప్రభువు వారిచ్చిన విభూతిగుళిక నొకదానిని గొనిపోయిన రవ వారికి పుత్రసంతానము కలిగెను. ఆ పుత్రునికి వారు రాజా కర్రావు అని నామకరణ మొనర్చిరి. వారి సంతతివా రిప్పటికిని ప్రభుభక్తులై యున్నారు. ప్రభువారి కాలముననే మారుతి భజన పత్రము ను రచించిరి. ఆస్తోత్రమునే ఇప్పటికిని ప్రతి నివారమునాడును మాణిక్య నగరనుందలి ప్రభుదేవాలయమున సంకీర్తన చేయుచున్నారు. శ్రీ మాణిక్యప్రభువు బాలకి యను గ్రామమందలి శివాలయ పూజారి అరుణప్ప అనునతని దీర్ఘవ్యాధిని తమ హస్తస్పర్శచేతను పెరుగన్నము నువ్వులను దినిపించియు 3 దినములలో నివారించిరి. అచట నొక పీకమును గాది అతని కోరికపై స్థాపించిరి. ప్రభువును దర్శింపవలెనని యొక బ్రాహ్మణుడు కుటుంబముతో బాలకి మీదుగా కళ్యాణి నగరమున కేగుచుండగా బాలకి నగర సమీపమునకు రాగానే యాతని కుమారుడు మరణించెను. ఆ విషయమెరిగిన ప్రభువు అచటికేగ యా బాలుని బ్రతికించిరి. మైలారు అను క్షేత్రమున 108 తీరకుండములుండి ప్రసిద్ధిగాంచెను. కాని యచట శీతజ్వరము ప్రబలి నిర్జన ప్రదేశమయ్యెను. ప్రభువా ప్రదేశమునకు అచటి ఖండోబా దేవుని ఉత్సవమునాడు చేరిరి. వారిని దర్శించిన ప్రజలచట నివసింపసాగరి. ఆ ప్రదేశము మరల మంగళప్రద జనావాసమయ్యే జలాశయము నేర్పరచి మాణిక్య